రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిన్న వైఎస్ జగన్ మరోసారి తన లెక్కల గణాంకాలతో ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసినటువంటి పరిస్థితి తన ప్రెస్ మీట్ ద్వారా. ముఖ్యంగా కాగ్ నివేదికలోని అంశాలు ప్రస్తావించారు. ఈ ప్రభుత్వంలో ఎన్నెన్ని అప్పులు తీసుకొచ్చారు, కొత్త సంక్షేమ పథకాలు ఎక్కడెక్కడ కోత పడ్డాయి, ఇవన్నీ చాలా చక్కగా వివరించినట్టు ప్రయత్నం చేశారు. మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు. దీనిపై మీ కామెంట్ ఏంటి మేడం? సార్, కాగ్ నివేదిక అనేది ఒకరు అబద్ధం చెప్పడానికి లేదు సార్. గత ప్రభుత్వంలో ఆయన ఎన్ని అప్పులు చేసి వెళ్ళిపోయాడు అనేది ఉంది. ఈ ప్రభుత్వంలో గడిచిన ఒక 20-22 నెలల కరుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంత అప్పు ఇప్పుడు వరకు ఉంది అనేది కూడా ఒక సాధారణ పౌరుడు, ఒక విద్యావంతుడు ఆన్లైన్ లో చెక్ చేసైనా తెలుసుకోవచ్చు సార్. దాంట్లో మార్పులు చేర్పులు ఏముండవు. ఇప్పటి వరకు అంటే సూపర్ 6 లో హామీల్లో చాలా వరకు నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 అన్నారు సార్. మరి ఎంతమందికి 3,000, ఎన్ని లక్షల కోట్లు ఒక ఫిగర్ తో సహా ఆయన చక్కగా విశ్లేషించి చెప్పారు. చాలా ఆశ్చర్యం. అసలు ఎంత గొప్పగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అనేది అసెంబ్లీకి రాలేదు అని ఎగతాళి చేసే ప్రతి ఒక్కరికి మీరిచ్చే 5 నిమిషాల టైంలో ఆయన సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. కానీ ఆయన అసెంబ్లీలో అటెండ్ కాకపోయినా అసెంబ్లీలో మీరు ఇన్ని రోజుల నుంచి అరౌండ్ ఒక 16 రోజుల నుంచి ఎంత సమయం వృధా అయింది, ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నారు, ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత నిధులు కేటాయించినారు, అవి వేటి కేటాయించినారు, ప్రభుత్వ ఖజానాలో నేను వెళ్ళిపోతూ చేసిన అప్పెంత, ఇప్పుడు వరకు ఉన్న అప్పెంత ఈక్వల్ అయిపోయిందిగా. ఇక పైన అప్పులు ఇవ్వకండి అంటూ సెంట్రల్ కి లెటర్ రాస్తే వాసిరెడ్డి పద్మ గారు అడుగుతున్నారు, మీరు ఎలా రాస్తారు సెంట్రల్ కి అప్పులు ఇవ్వద్దు అని చెప్పి, దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం, ఇదేనా మీరు చేసేది, ఇదేనా మీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం అని. మరి అప్పట్లో కూడా నిర్మలా సీతారామన్ గారికి సంబంధించి ఎన్నో లెటర్లు రాసినారు కదా. సో ఒకటి, ఇది ఈ ఖజానా నుంచి తీసుకునే అప్పులు మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి భారం అవుతాయి, కాస్త చూసివ్వండి, పరిధి దాటి ఇచ్చేస్తున్నారు అంటూ ఎవరి లెటర్లు వాళ్ళు రాస్తారండి. అది వాళ్ళ హక్కు. అది మనం జాగ్రత్తగా పనిచేయాలి కానీ, మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి కానీ, మా ఖర్చుల గురించి మీరు ఎలా చెప్తారు, కంప్లైంట్ ఇస్తారు సెంట్రల్ కి అంటే అది తప్పండి. అది ఎవరి హక్కుని వారు వాడుకుంటారు. అక్కడ పని జరిగినా జరగకపోయినా ఒక ప్రతిపక్ష పాత్రగా ఆయన నివేదిక చెప్తున్నారు. అయ్యా మేము ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసినాం. పర్ సపోజ్ ఎంత అండి, 3 లక్షల కోట్ల చెప్తుంది ఆయన. అవునండి, అవును. సో 3 లక్షల పైచిలుకు కోట్లు మేము వెళ్ళిపోయేటప్పుడు చేసిన అప్పు, దాన్ని వాళ్ళు 16 లక్షల కోట్లు అంటూ అప్పుడు నిర్మలా సీతారామన్ గారి దగ్గర కూడా ప్రస్తావించేసినారు. కానీ ఎగ్జాక్ట్ కాగ్ ఫిగర్ చూసుకుంటే మేము చేసిన అప్పు ఇంత, మాతో సరి సమానంగా మీరు వచ్చేసినారు అప్పుడే 22 నెలలకి. పోనీ 20 సార్ మేము వచ్చినాము అంటే ఒక అర్థం ఉంది, మేము నాడు నేడు అంటూ చేసినాము, లేకపోతే ఇంకో దానికి ఖర్చు పెట్టినాము, ప్రతి దానికి లెక్క ఉంది. ప్రతి పౌరుడికి పథకాల రూపంలో జగన్ అంటేనే మీరు ఎగతాళి చేసే ఒకే ఒక పదం కదా, వస్తాడు బటన్ నొక్కుతాడు, వస్తాడు బటన్ నొక్కుతాడు. బటన్ నొక్కిన ప్రతిసారి కొన్ని వందల వేల లక్షల మంది ప్రజలకి అందుతున్న పథకాల గురించి ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. జగన్ అన్నా నయమయ్యా, కాస్త అప్పుడప్పుడు వచ్చి బటన్ నొక్కితే పథకాలన్నా వచ్చేవి, వీళ్ళు బటన్ నొక్కరు, పథకాలు రావు అంటూ కూడా జగన్ గారి నోట నుంచి స్వయంగా చెప్పినటువంటి మాట అండి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అమరావతిని అంటే ఆయన చెప్పినారు కూడా, చంద్రబాబు గారు చెప్తున్నారు, నా దగ్గర డబ్బు లేవు కానీ మనసు ఉంది అంట. ఏం చేయాలా మనసుతో? మేము ఆ మనసుతో ఏం చేయాలా? రోడ్లు వస్తాయా మనసుతో? మంచి మనసు మీకు ఉంది, ఓకే, మీకు విజనరీ గల మైండ్ ఉంది, ఓకే, కానీ ఆ మనసుతో ఏం చేయాలా? ఎంత దారుణం అంటేనండి, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ప్రస్తావిస్తుంది ఏంటంటే జనాభాని పెంచాలి. అదే ఇద్దరికన్నా ఎక్కువ పిల్లల కంటే 25,000 నగదు పారితోషికం ఇస్తారట. ఆ నగదు పారితోషికం కోసం ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని కనాలట. మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సంతానం, ఆయన కొడుక్కి ఒకటే సంతానం. చాలా ఆశ్చర్యం ఏంటంటే సరగసి విధానం అనేది ఒకటి ఉంటుంది, మీకు గుర్తుందా సార్? సరోగసి తెలుసండి. సరోగసి అంటారు కదా. ఆ సరోగసికి వాళ్ళు డబ్బులు ఇచ్చి అద్దె గర్భాన్ని తీసుకొని బిడ్డల్ని కనమంటారు. అవును, చాలా దారుణం. అసలు అదే విధానం లాగా మీరు బిడ్డల్ని కనండి, నేను డబ్బులు ఇస్తానంటే, అసలు తల్లుల్ని ఈ రోజు బిడ్డల్ని కానీ ఒక మిషన్ లా తయారు చేసి మీకు 25,000 ఇస్తాం, 3వ వాడిని కంటే, 4వ వాడిని కంటే 50,000 ఇస్తాం, 5వ వాళ్ళని కంటే. ఏంట్రా స్వామి ఈ 25,000, 50,000? వాళ్ళకి అనారోగ్యాలు వచ్చినా, లేకపోతే వాళ్ళ స్కూల్ లోపే ఖర్చు అయిపోతుంది.
25,000 30,000 ఒక సంవత్సరం 2-3 సంవత్సరాల్లో ఆ బిడ్డకి అయ్యే ఖర్చు అయిపోతుంది కదా సార్. సో చాలా దాఖలు ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఒక 5-6 7 కన్నారు. ఆయనతో పాటు అంటే ఆయన బిడ్డనే కదా ఆయన పెళ్లి చేసుకుంది. కానీ అవును. ఒక మగ బిడ్డని కన్నాడు. మనం ఎప్పుడు అనుకుంటాం ఒక బిడ్డ కాదు అని, ఒక బిడ్డకి ఇంకొక తోడు ఉండాలి అనేసి. అవును. అప్పుడు ఆయన జనాలకి ఇచ్చిన నినాదం ఏంటంటే ఒక బిడ్డనే కనండి అని. ఈ రోజు జనాభా లెక్కలు పెరిగితే ఎంపీ టికెట్లు పెరుగుతాయనో లేకపోతే ఇంకొకటనో తెలియదు గానీ ఈరోజు 25,000 మూడో బిడ్డకి, నాలుగో బిడ్డకి అంటూ ఇస్తున్నారు. వీటన్నిటికి తోడు అసెంబ్లీలో ప్రస్తావన ఏంటంటే అక్కడ ఇప్పటి వరకు ఆడవాళ్ళకే మెటర్నిటీ లీవ్ ఉంటది. వాళ్ళంటున్నారు మేము కూడా కష్టపడుతున్నాం కదా అంటూ వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఈ విధానాల నుంచి అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడుతున్నారేమో, అసలు వీటి గురించి మాట్లాడుకోవడం ఏంటి? ఇప్పుడు భార్య గర్భవతి అనుకోండి, డెలివరీ అప్పుడు భర్తకు కూడా కొంత లీవ్ శాంక్షన్ చేస్తారు. అది కాదు మీకు కూడా 3 నెలలు శాంక్షన్ చేస్తాం, మీరు కూడా ఫ్రీగా ఉండండి, లేకపోతే మీరు కూడా కష్టపడుతున్నారు కదా అంటే ఈ విషయ పరిజ్ఞానం దీన్ని ప్రస్తావించాల్సింది మహిళలు. దీని ఆవశ్యకత చెప్పాల్సింది వాటికి సంబంధించిన అంగన్వాడీ వాళ్ళో లేకపోతే దీనికి సంబంధించిన కొంతమంది మహిళలు ఆడబిడ్డల్లో అవేర్నెస్ ఇవ్వాలి. ఆడబిడ్డలు అవేర్నెస్ ఇవ్వాలి. బిడ్డల్ని కనండి లేకపోతే ఇంకొకటి అని. వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు ప్రస్తావిస్తుంది 25,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం అంటే బిడ్డలుగానే మిషన్ల లాగా ఒక తల్లి గురించి ప్రస్తావిస్తున్నారేమో అనేటటువంటి పరిస్థితి అండి. అప్పట్లో ఆయన నినాదంతోనే ప్రతి ఒక్కరు ఒక బిడ్డతోనే ఆపుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బేస్డ్ ఆన్ ద కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీలోనే. అంటే ఆయన్ని అంత గొప్పగా ఫాలో అయ్యారు. ఇప్పుడు అదే ఆయన చెప్తున్నాడు పారితోషికాలు ఇస్తాము, కనండి అంటున్నారు. అప్పుడే ఆ రెడ్డప్ప మాధవి గారు అనుకుంటా అండి, కడప ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్ గా అడిగేసినారు. బిడ్డల్ని కనమని అంటున్నారు కానీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా చూపించండి. బిడ్డల్ని కంటే ఆదాయాలు పెరగకపోతే వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు గ్యారెంటీ? అవును. ఎవరు గ్యారెంటీ? సో ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదండి. విద్యా దీవెన, వసతి దీవెన ఇంతవరకు రాలా. ఇప్పటి వరకు 9 పెండింగ్ ఉన్నాయి. సో వీటన్నిటిని రిలీజ్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. సో దాని గురించి ఆయన ఒక కీలకమైన ప్రతిపక్ష పాత్రతో ఫిగర్లతో సహా చెప్పినానండి. మా ప్రభుత్వంలో ఇంత ఇచ్చినా మీ ప్రభుత్వంలో ఇవ్వాల్సింది 9 బకాయిలు బాకీ ఉన్నాయి. బిడ్డలకి ఇంతవరకు రీయింబర్స్‌మెంట్ రాలేదు. వసతి దీవెన అందలేదు అంటూ నిన్న మొన్న కూడా కొన్ని స్కూళ్లలో జరుగుతున్నవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. మధ్యాహ్న భోజనం సరిగా లేదు, లేకపోతే అక్కడ ఉండే వాష్‌రూమ్ సరిగా లేవు అంటూ కూడా వాళ్ళు నినాదంతో లోకేష్ గారికి లెటర్లు కూడా రాసినారు. ఇది మనం చెప్పింది కాదు, త్రూ మీడియా ద్వారా వచ్చింది. సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాన్ని అడగాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. ప్రతిపక్షం చిత్తశుద్ధిగా పనిచేస్తే ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తుందంటారు. ఇదే నినాదం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది కూడా ఇదే. మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలా, ప్రజలు ప్రశ్నించాలా, ప్రతిపక్షాలు ప్రశ్నించాలా. అప్పుడే ప్రభుత్వం వారు మనల్ని గమనిస్తున్నారు, మనం జాగ్రత్తగా పని చేయాలని చేస్తారు అని చెప్పి కూడా ఆయన ప్రస్తావనలో ఉందండి. సో మోరోవర్ నిన్న ఎక్సలెంట్ గా జరిగిందండి. దాంట్లో ఇంకొక కీలక ఘట్టం గురించి మనం మాట్లాడుకోవాలి. అది చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇది మీరు ఖచ్చితంగా వినాల్సిందే అంటూ మీడియాకి చెప్పినటువంటి విషయం ఏంటంటే $900 $900 గతంలో మిస్ అయింది. 70,000 విలువ చేసే డాలర్లు. అవునండి. 75,000 మన ఇండియన్ కరెన్సీ 75,000 70,000 ఒక డాలర్లు విలువ చేసే డాలర్లు. అవునండి. $900 ఇప్పుడు ఏకంగా అప్పుడేమో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు. ఇప్పుడు ఏకంగా ₹1,00,00,000 విలువైనటువంటి బంగారు ఆభరణాలు మిస్ అయిపోయినాయి. అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పోలీస్ కంప్లైంట్ కూడా దాఖలైంది. ఇప్పుడు ఎవరు నోరెత్తడం లేదు కనీసం ఇంత దారుణంగా జరిగితే. ఇది కనీసం మీ సాక్షి పేపర్ లో కూడా రాలేదు సార్. ఆశ్చర్యం. ఎందుకంటే కొండ మీద గుట్టు బయటికి రావట్లేదట. అది కూడా వాళ్ళ రికార్డెడ్ లో తీసుకోవాలి. ఎంత దొంగతనం జరిగింది, ఎవరు దొంగతనం చేసినారు, ఏ ప్రిన్సెస్ లో జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎవరి హ్యాండ్ ఓవర్ లో జరిగింది, ఇన్ఛార్జ్ ఎవరు, ఆ నైట్ డ్యూటీ షిఫ్ట్ ఎవరు, ఇవన్నీ రాసుకోవాలి. కాబట్టి రికార్డెడ్ ఎవిడెంటరీగా దొరికింది ₹1,00,00,000 బంగారు నగలని, స్వామివారి నగదుని చోరీ జరిగింది అని. భానుప్రకాష్ రెడ్డి గారు ఒక ఆయన ఉంటారండి. ఆయన ఎవరు టిటిడి బోర్డు డైరెక్టర్. గతంలో ఆయన ఎగ్జాక్ట్లీ ఆయన అంటాడు సార్, ప్రపంచం తల్లకిందులైనా సరే స్వామి వారికి నేను కాపలా కుక్కలా పనిచేస్తాను. ఆయన కొండ మీద ఏది జరిగినా ఆ తప్పుని నేను ప్రశ్నిస్తాను. నాకు ఎవరితో విభేదాలున్నా పర్లేదు, నేను స్వామి వారి తరపునే మాట్లాడతాను అంటూ చాలా గొప్పగా ఒక రోజు ప్రెస్ మీట్ ఇచ్చినారని. ఆయన ఇంట్లో కూడా ఆయన ఇంటి ప్రదర్శన కూడా చూసినాను సార్. ఆయన ఇంట్లో అడుగడుగునా ఉండేది వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, తర్వాత ఆయనకు సంబంధించిన కొన్ని నినాదాలు.
సో చాలా ఆశ్చర్యం వేసింది. మీరు కొండ మీదే డైరెక్టర్ గా బోర్డు మెంబర్ గా ఉన్నారు. మీకు అక్కడ దొంగతనం జరిగింది, ₹1,00,00,000 బంగారు ఆభరణాలు. మరి దీని గురించి ఎక్కడన్నా ప్రస్తావించారా? పరకామణి కేసులో నిజాయితీగా ప్రశ్నించినటువంటి సతీష్ అనే ఒక బిడ్డ A1 కంపార్ట్మెంట్ లో ట్రైన్ లో వస్తూ చనిపోయాడు. అతనేమి నడి రోడ్ల మీద కాల్చి చంపేయలేదు, పొడి చేయలేదు. ట్రైన్ లో, అందులోను A1 కోచ్ అని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటేనండి, అక్కడ ఈవెన్ ఒక కర్చీఫ్ కూడా దొంగతనం జరగదు. ఒకరి సీట్ లో ఒకరు కూర్చోరు. ఒక అవును. సెక్యూరిటీ గార్డ్ తిరుగుతారు. అటువైపున ఒక మనిషి, ఇటువైపున ఒక మనిషి ఉంటారు. వాళ్ళు అలాగా డోర్స్ కూడా ఎప్పుడు ఓపెన్ చేసి ఉండదు. ఎవరంటే వారు ఎక్కడానికి కూడా ఉండదు. టీసీ Yeah. దగ్గరుండి ఎక్కిస్తుంది. అటువంటి కంపార్ట్మెంట్ లో పీక నరికేసి అంటే ఏదైతే పట్టాల మీద పడేస్తే ఇంతవరకు ఆ కేసుని ఛేదించలేకపోయిందండి సిఐడి. ఆయన ఆయన రవిశంకర్ అయ్యర్ గారని, హి వాజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. ఆయన కొండ మీద దర్యాప్తు చేస్తున్నారు. అంత అంతే వాళ్ళు వాళ్ళు చాలా గొప్పగా చాకచక్యంగా పని చేయగల సమర్థత గల అధికారులు సైతం ఈ కేసులో ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నారో అర్థం కాలేదండి. ఒక రోజు నేను కర్నూలు కోర్టుకి కేసు చేయడానికి వెళ్తే అక్కడ ర్యాలీగా ఒక ఒక 30-40 మంది వెళ్తున్నారు. వాళ్ళు కుమ్మరి సామాజిక వర్గం అట. ఏంటా అని చూస్తే వెనకాల సతీష్ గారి ఫ్లెక్సీ ఉంది. అరెరే అని నేను అక్కడ రోడ్డు మీద దిగి అతనికి పూలు అవి సమర్పిస్తున్నప్పుడు అడిగినాను, ఏంటిది మీరు ర్యాలీగా వెళ్తున్నారంటే, అతను కుమ్మరి సామాజిక వర్గం నుంచి వచ్చిన బిడ్డ అండి. ఈ రోజు ఒక నిజాయితీగా కొండ మీద డ్యూటీ చేసినాడు. ఈ రోజు అతని చావు కారణాలు ఇంతవరకు వెలికి తీయలేకపోయారు. ఈ ప్రభుత్వం అంటే మనం ఏం మాట్లాడాలండి? ఒక నిజాయితీ గల అధికారి ఏ గవర్నమెంట్ లో చనిపోయారు? ఏ పోలీస్ డిపార్ట్మెంట్ నెగ్లిజెన్సీ వల్ల చనిపోయారు? అంత గొప్ప కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రోటోకాల్ ప్రొటెక్షన్ ఇవ్వక్కర్లేదా అండి? అతన్ని అవును. తాపీగా మీరు ట్రైన్‌లో వచ్చేయండి, బస్‌లో వచ్చేయండి అని చెప్పేస్తారా మీరు? అరే కేసులో ఎంత విషయ సమాచారం, అతని మీద ఎంత ప్రెషర్ ఉంటుంది? ఎవరు ప్రెషర్ పెడుతున్నారు? ఏ గవర్నమెంట్ ప్రెషర్ పెడుతుంది? ఏ అధికారులు ప్రెషర్ పెడుతున్నారు? అరే పరకామణి అంటే చిన్న విషయం కాదండి. స్వామివారికి భక్తులు వేసే డబ్బులు వాళ్ళు ఎక్కువ ఏసేవి కావండి. ఎదురు నడుస్తారు స్వామివారికి. ఎండలో, వానల్లో ఎదురు నడిచి ఒక దోసెళ్ళు జోలి పట్టుకొని గోవింద అనే నామాలతో కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్ని చాలా భక్తితో దేవుడికి సమర్పిస్తారు. ఆ డబ్బులు పోతున్నాయి. ఇకపోతే డాలర్లు. ఎండకి, వానకి, చలికి దేశ విదేశాల్లో కుటుంబాలను వదులుకొని వాళ్ళు అక్కడ కష్టపడుతూ కూడా ఇక్కడ స్వామివారి పుణ్యంతోనే మేము అక్కడికి వెళ్ళామని భావించి ఆ డబ్బులు కూడా తెచ్చి స్వామివారికి ఇస్తున్నటువంటి భక్తితో కూడుకున్నటువంటి ఆ విలువైన సొమ్ము ఈ రోజు దొంగలించబడుతుంది అంటే ఎవరి చేతగానితనం అండి? ఎవరి Yeah. చేతగానితనం? ఆయన ఆయన ఒక మహిళని వంటగదిలో వెనక నుంచి పట్టుకున్నాడా, ముందు నుంచి పట్టుకున్నాడా నాకు అనవసరం. అది ఆయన వ్యక్తిగత విషయం. అది ఆవిడిష్టం, అతనిష్టం. కానీ ఇక్కడ అవును. స్వామివారి డబ్బు పోతుంది అంటే గతంలో కేసు ఇంతవరకు కొలిక్కి రాలా. ఈ రోజుకి కేసులో దొంగలించిన వ్యక్తి క్షమాపణ అడుగుతున్నాడు. గతంలో ఉన్న వ్యక్తి. మరి అతనిని ఏం ఇంట్రాగేషన్ చేసినారు? ఎప్పటి నుంచి జరుగుతుంది? అతను చిన్నజీర Yeah. స్వామి ఉన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేరినాడట కదా! మరి ఈ దొంగతనాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయా? ఎప్పుడెప్పుడు వెలికి తీస్తున్నారు? సీసీ కెమెరాలో పడింది కాబట్టి ₹1,00,00,000 నగదుని గురించి బయటికి తీసుకొచ్చారా? ఇలా తెలియకుండా ఎంత డబ్బు సొమ్ముని దారి మళ్లించేస్తున్నారు? సో Exactly. దీంట్లో ఖచ్చితంగా నిఘా పెట్టాలండి. ఒకవేళ టీటీడీ యాజమాన్యం కానీ, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కానీ చేతకాకపోతే 100% సిబిఐ ఎంటర్ అవ్వాలండి. ఇది ఒక రాష్ట్ర సొమ్ము కాదు. దేశ, విదేశ, ప్రపంచ దేశాల సొమ్ము ఇక్కడుంది. వాళ్ళు వస్తూ తెచ్చినటువంటి డబ్బులు, విరాళాలు ఇక్కడున్నాయి. వాటన్నిటికీ మనం అకౌంటబిలిటీగా సమాధానం చెప్పాలి కాబట్టి చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థలు ఈ రోజు ఇంత నిశ్శబ్దంగా ఉండడం, అది ఈయన బయటకొచ్చి, ఎవరు ప్రతిపక్ష నాయకుడు బయటకొచ్చి ₹1,00,00,000 దొంగతనం జరిగిందంటే కానీ మీకు, నాకు, మీడియాకి, పేపర్‌కి కూడా తెలీదు. గతంలో కూడా జగన్ రెడ్డి గారు ఒకసారి బయటకొచ్చి చెప్పినారు. సింహాచలంలో 50,000 దొంగతనం జరిగింది. ఈ విషయం ఎందుకు బయటకు తీసుకురావట్లేదని ఆయన చెప్పే వరకు మీడియాకి, పేపర్‌కి, మనకి, మీకు, మాకు ఎక్కడా రాలా. అరే ఇదేంటి అతను పని కట్టుకొని బయటకొచ్చి చెప్తే గాని ఏ విషయాలు వెలుగులోకి తీసుకురాకపోవడం? అంటే మీడియా మా చేతుల్లో ఉంది, పేపర్లు మా చేతుల్లో ఉన్నాయి అంటే నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తుంది. చూసారా వచ్చేసింది. ₹1,00,00,000 దొంగతనం జరిగింది. సో ఖచ్చితంగా అకౌంటబిలిటీగా ఉండాలండి. ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ రాలేదు. అదే రకంగా నిరుద్యోగ భృతి 3,000 వేస్తానన్నది రాలేదు. 4,00,000 ఉద్యోగాలు, 5,00,000 ఉద్యోగాలని ఫిగర్లతో సహా చెప్పేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, తన తదితర శాఖ మంత్రివర్యులు కనీసం గతంలో వాలంటీర్ వ్యవస్థలు, సచివాలయ వ్యవస్థని కలిపి జగన్ రెడ్డి గారు చెప్తేనే మేము ఒప్పుకోలా. అవి ఒక ఉద్యోగాలా, ఒక జీతాలా, బిడ్డలకి ఇచ్చే ఉద్యోగాలా అని. నిన్న మొన్నే కదండి డిఎస్సిలో కొంతమంది ఉద్యోగాలకేవో ఇచ్చినారని చెప్పినారు. అవి తప్ప ఇంకెక్కడ మాకైతే కనపడలేదండి.
అది కూడా సెక్రటేరియట్ కి తీసుకొచ్చి DSE లో ఒక 10,000 ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు అనుకుంటాండి 16,000 అవి అంతే. రిలీజ్ చేసినారు. ఎస్ సార్ 16,000. దాని తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలు అనుకుంటండి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారి సమక్షంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఇవి 2 తప్ప ఇంకా మాట్లాడితే ఎక్కడ నాకైతే ఉద్యోగాలు కనపడలేదండి. వాళ్ళేమన్నా ఒక లిస్ట్ ఇస్తే తీయమనండి. ఫర్ సపోజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయి అంటే కంపెనీలే రాలే. కొత్తగా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవి మనం లెక్క చెప్పకూడదు. మనం ప్రభుత్వ ఉద్యోగాలనే లెక్క చెప్పాలి. సో, ఆ 2 ఉద్యోగాలు తప్ప నాకు ఇంకెక్కడ కనిపించలేదండి. మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీ సెక్రటరీ హోదా గల వ్యక్తిని ఒక డిప్యూటీ ఎంపీడీఓ ప్రమోషన్ ఇచ్చినారు. అవి కూడా కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు కాదు. జస్ట్ ప్రమోషన్. అది కూడా 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి లేని ప్రమోషన్‌ని ఆయన హయాంలో తీసుకొచ్చినారు. అది కూడా గొప్ప నిర్ణయంగా భావిద్దాం. అది కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా! ఉన్న ఉద్యోగాలకి ప్రమోషన్స్. మరి ఉమ్. కొత్త ఉద్యోగాలు ఎక్కడొచ్చినియి? ఏ శాఖల్లో వచ్చినియి? ఏ గ్రూప్ 1, గ్రూప్ 2 DSEలు రిలీజ్ చేసేసినారు. 16,000 ఉద్యోగాలు తప్ప ఇక నాకైతే కనపడలేదండి. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి వీటన్నిటికి సమాధానం చెప్పాలి. అకౌంటబిలిటీగా ఉండాలి. 4,00,000 ఉద్యోగాలు, 3,00,000 ఉద్యోగాలు వచ్చేసినాయంటే జనాభా ఎంత? ఎంత ఉద్యోగాలొచ్చినియి? ఎంతమంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళున్నారు? ఎంతమందికి డిగ్రీ అయిపోయింది? ఎవరెవరికి ఎలిజిబిలిటీ వచ్చింది? వీళ్ళందరూ కూడా నమోదు చేసుకున్నారా? సో, ఇవన్నీ చాలా, చాలా సందిగ్ధ ప్రశ్నలండి. యాహ్! వీటన్నిటికి అసెంబ్లీ రైట్. సమావేశంగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. దీని తర్వాత బాధ్యతాయుతంగా ప్రతి ఎమ్మెల్యే కూడా వారి నియోజకవర్గ ప్రజలు అడుగుతుంటారు, నిలదీస్తుంటారు కాబట్టి సమాధానం వాళ్ళ త్రూ పేపర్‌లో, వాళ్ళ త్రూ మీడియాలో అన్నా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని నేనైతే భావిస్తున్నాను సార్. అయితే ఇక గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా అభివృద్ధి లేదని, ఉపాధి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, తర్వాత పరిశ్రమలకు రావడం లేదని, ఇలా కూటమి ప్రభుత్వం చేసినటువంటి హామీలు నెరవేర్చడం లేదని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల నేను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరెందుకు ఈ మధ్యన కాలంలో సైలెంట్‌గా ఉంటున్నారు సార్ అంటే, ఆయన నవ్వుతూనే చాలా చలోక్తిగా ఒక చెప్పినటువంటి ఆన్సర్ కాస్త చివుక్కుమంది. "ఎందుకు సార్ ఈ వయసులో కేసులు, జైళ్ళు అవసరమా నాకు" అన్నారాయన. అంటే ఏం జరుగుతుంది మేడం రాష్ట్రంలో అసల? సార్ ఎప్పుడైనా మనం ఒకటే చెప్తాను సార్. మేధావి మౌనం రాష్ట్రానికి విపత్తండి. ఒక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు గాని, లేకపోతే ఇంకెవరైనా గాని, వారికి తెలిసిన సమాచారంతో ప్రజల్ని చైతన్యపరచకపోతే అది రాష్ట్రానికి చాలా విపత్తు జరుగుతుందండి. గత గవర్నమెంట్‌లో జగన్ గారి గవర్నమెంటా? లేకపోతే చంద్రబాబు గారి గవర్నమెంటా? నాకు తెలీదు కానీ, పర్యావరణాన్ని ఎక్కడన్నా డ్యామేజ్ జరుగుతుంటే ఖచ్చితంగా దాని గురించి కేసులు వేసేటటువంటి జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, అదే మాదిరిగా బొలిశెట్టి సత్య గారు వీళ్ళందరూ పర్యావరణాన్ని కాపాడుతారండి. అంటే నదులు కలుషితం అవ్వకుండా, పర్యావరణం కలుషితం అవ్వకుండా చూసేటటువంటి బాధ్యతలో కొంతమంది పనిచేస్తుంటారు. అప్పుడు మాకు అర్థమైందేంటంటే గూగుల్ డేటా సెంటర్ అండి. మీకు ఈ మధ్య కాలంలో వైజాగ్‌లో వచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్. ఇదే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దీనివల్ల అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి చెప్పాలంటే 100 కంప్యూటర్లు, 1,00,000 కంప్యూటర్లు, కోట్ల కంప్యూటర్లు చేయలేని పనిని ఒక గూగుల్ డేటా సెంటర్ చేసేస్తుంది. అంటే త్రూ ఏఐ ద్వారా. దీని ద్వారా ఒక 200 నుంచి ఒక 500 లోపు ఉద్యోగాలైతే వస్తాయి. అంతకు మించి రావు. త్రూఅవుట్ అరౌండ్ ఒక 300 పైన అవును. ఉద్యోగాలు అంతకు మించి ఉండవు. సో, ఈ కానీ ఉద్యోగాలు కూడా పర్యావరణ పరంగా చాలా చాలా హాని కలుగుతుంది. సార్ పర్యావరణం అని చెప్పుకుంటే మనం ఏమనుకోవాలంటే ఒక ఇంట్లో కంప్యూటర్ ఉందనుకోండి ప్రజలకు అర్థమయ్యే భాషలో. ఆ కంప్యూటర్ ఉన్న దగ్గర ఏసీ వేయండంటారు. అది కంప్యూటర్‌కి మంచిదే కాదు. కంప్యూటర్ ముందు కూర్చున్న మనకి కూడా మంచిది. ఎందుకంటే ఆ ఏసీ నుంచి, ఆ సీపీయూ నుంచి, ఆ ఇన్వర్టర్ నుంచి లేకపోతే అక్కడి నుంచి సంబంధించినటువంటి కొన్ని ఏదైతే కంప్యూటర్‌కి సంబంధించిన ఐటెమ్స్ కొంత హీట్ జనరేట్ అవుతదండి. అది మనకి మంచిది కాదు. కంప్యూటర్‌కి మంచిది కాదు. కంప్యూటర్ కూడా డ్యామేజ్ అయిపోతది. ఏసీ యాహ్! లేకపోతే కంప్యూటర్ పని చేయమంటుంటారు చూడండి. సో, అదే మాదిరిగా అంత కొన్ని కోట్ల అంటే గిగావాట్‌కి సంబంధించినటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి కంప్యూటర్ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ లాంటిది దేశ విదేశాలలో రిజెక్ట్ చేసినారండి. చాలా ఎస్ దేశాల్లో ఎగ్జాక్ట్‌లీ. మనకి ఇన్‌స్టైల్ కూడా ఉంటది. చాలా దేశాల్లో ఇది పెట్టుకుంటామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలా. ఎందుకు చేయలేదు మరి. యాక్సెప్ట్ చేయలా? ఎగ్జాక్ట్‌లీ. ఫర్ సపోజ్ సముద్ర తీరంలోనే ఉంటే వాటికి మంచిదనుకోండి. ఎందుకంటే త్రూఅవుట్ కేబుల్స్ సముద్రంలోంచి వేయాలి. సింగపూర్ నుంచి వేసే కేబుల్స్ అవి. సముద్రంలోంచే ఉండాలి. సో, ఇక్కడేమవుతుందంటే ఎంత హీట్ జనరేట్ అవుతదంటే, ఎంత వాటర్ కన్జ్యూమేట్ చేసిద్దంటే, ఎంత కరెంట్ కన్జ్యూమేట్ చేస్తుందంటే, ఇది వైజాగ్ పరిసర ప్రాంతానికి కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా పర్యావరణం పొల్యూషన్ అవుతది అనేది దాని గురించి వర్క్ చేసేటటువంటి నిష్ణాతులు ఉంటారండి ఢిల్లీలో. వాళ్ళు ఈ గూగుల్ డేటా సెంటర్ ఎక్కడొస్తే అక్కడికొచ్చేసి ధ్వజమెత్తేస్తారు. వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఏ పార్టీలకు అతీతంగా
ఒక సబ్జెక్ట్ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. సో నాకు అర్థమైంది ఏంటంటే, నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటేనండి, ఒక దగ్గర ఒక 8 దేశాల వరకు ఈ గూగుల్ డేటా సెంటర్ కి పర్మిషన్ ఇవ్వలేదటండి. సరే ఇవ్వలేదు సరే, మన దేశంలో మన రాష్ట్రం ఒక్కటే దొరికిందా? ఒరిస్సా కూడా సముద్రమే ఉంటది కదా, గోవా అవును. కూడా సముద్రం కదా ఉంటది, అంత బీచే కదా. మరి వాళ్ళ దగ్గర ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? వైజాగ్ ఎందుకు ఎంచుకున్నారు? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు అడిగి పోనీ వాళ్ళకి అవసరం సార్, వాళ్ళకి సముద్ర తీరం అవసరం, జనాలు ఉండే దగ్గర అవసరం, తర్వాత షిప్ యార్డ్, డాక్ యార్డ్, ఎయిర్పోర్ట్ అన్ని ఫెసిలిటీస్ అవసరం కదా. మరి అలాంటి అవసరం వాళ్ళకైనప్పుడు మనం పైసాకి ఇచ్చేస్తాం, పావులకి ఇచ్చేస్తాం, ముప్పావులకి ఇచ్చేస్తాం అంటే, మనం చెప్పండి ఇదేమన్నా మన హెరిటేజ్ సొమ్మా, లేకపోతే మన ఖజానాలో దాచిపెట్టుకున్న మన స్విస్ బ్యాంకులో డబ్బా? కాదు కదా, ప్రభుత్వ ఖజానా డబ్బు. మరి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇచ్చేస్తానంటే అది అమరావతిలో వచ్చే కంపెనీకి మీరు రాయితీలు ఇవ్వండి. కానీ వైజాగ్ లో వచ్చే కంపెనీకి అవసరం వాళ్ళది, అవసరం ఎగ్జాక్ట్లీ. వాళ్ళది. ఆదాని కంపెనీకి అవసరం, లేకపోతే గూగుల్ డేటా సెంటర్ గూగుల్ పిచ్చయ్య గారికి, సుందర్ పిచ్చయ్య గారికి అవసరం. మనకేం అవసరం? మనకి 400 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు కూడా మన రాష్ట్రంలో చదవగల ఏ విద్యార్థి కూడా అక్కడ పని చేయలేడు. అంటే అంత టెక్నాలజీ మనకుండదు. ఫర్ సపోజ్ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక పూరిపాకలో కరెంట్ కూడా లేదండి, లైట్ కూడా లేదు. అలాంటి లైట్ లేదు, ఫ్యాన్ లేదు, కరెంట్ లేదు. ఆ ఊర్లో ఒక ఏసీ రిపేర్ షాప్ వచ్చింది, ఒక ఏసీ తయారీ షాప్ వచ్చింది. ఆ ఇంట్లో బిడ్డలు చదువు కూడా లేదండి, వాళ్ళు పొలం చేసుకునే బిడ్డలు, వాళ్ళకి ఉపాధి వస్తుందా అండి? వాళ్ళ ఆ ఏసీ కంపెనీకి, ఏసీ రిపేర్ షాప్ లో పని చేయగలుగుతారా అండి? ఆ ఏసీలు మనం ఏమన్నా వాడుకోగలుగుతామా అండి? మన ఇంట్లో మొదలే కరెంట్ లేదు, మన బిడ్డలు పొలం పని చేసుకుంటున్నారు, మనకు అక్కడ ఏసీ రిపేర్ షాప్ వచ్చేసింది. మీ ఏరియాకి కొత్త వైభోగం వచ్చేసిందంటే ఎవరికి ఆ వైభోగం? బయట నుంచి ఉద్యోగస్తులు వస్తారు సార్. ఇక్కడ ఈ గూగుల్ డేటా సెంటర్ లో వచ్చే ఉద్యోగాలు దేశ విదేశాల వారు వస్తారు. మన రాష్ట్రంలో, మన దేశంలో పని చేయగల సమర్థత కూడా ఎవరికి ఉండదండి. రైట్. అంటే రైట్. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నది. అందులోనూ పోలవరం గనక పూర్తయితే దగ్గర 3500 గ్రామాలు దాటుకొని వైజాగ్ నీరు తీసుకురావాలన్న ప్రాతిపదిక నడుస్తుంది. ఇంతవరకు అది పూర్తవ్వలేదు, కానీ పూర్తయితే అక్కడికి నీరు వస్తుంది. అది అవును. తాగునీరు. ఆ తాగునీరు కూడా ఇప్పుడు మొత్తం కన్స్యూమేట్ చేసేది గూగుల్ డేటా సెంటర్. కరెంట్, ఎగ్జాక్ట్లీ. కరెంట్ విపరీతంగా కన్స్యూమేట్ చేసేస్తుందండి. ఫర్ సపోజ్ ఏసీ ఉంటే మీటర్ స్లాబ్ ఎంత పెరిగిపోతుంది, ఫ్యాన్లు ఉంటే ఎంత పెరిగిపోతుంది అంటే, కొన్ని లక్షల ఏసీలు, కొన్ని లక్షల కంప్యూటర్లు ఒకే చాటు ఉంటే ఎంత కరెంట్ కన్స్యూమేట్ అవుతుందండి? దాన్ని చల్లబరచడానికి ఎంత వాటర్ కన్స్యూమేట్ అవుతుందండి? సో వీటి నుంచి సముద్రంలో చేసే కేబుల్ వల్ల అక్కడ అక్కడ అసలు మనకి డాక్యార్డ్, షిప్ యార్డ్ లో మెయిన్ మనకేంటంటే చేపలు, రొయ్యలు ఎగుమతులు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. సో వాటికి ఎంత ఇబ్బంది? ఆ కేబుల్స్ నీటిలోంచి రావడం వల్ల ఎన్ని, అంటే దానికి సంబంధించిన చేపలు, అక్కడ ఉండేటటువంటి జీవరాశులు, సముద్రంలో ఉండేవన్నీ చనిపోతుంటాయి. సో చాలా చాలా డ్యామేజ్ అయితే జరుగుతుందండి. కానీ వైజాగ్ చాలా సంక్షిప్త పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అండి. ఎందుకంటే వాటర్ మొదలే వాళ్ళకి దొరకదండి. మేము అవును. హైదరాబాద్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు పర్ మంత్ మేము హాస్టల్ రూమ్ లో ఉన్నప్పుడు 3500 4000 తీసుకుంటారండి. కానీ వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎల్ఎల్ఎం ఇంటర్నేషనల్ లా చేసినానండి. అక్కడ ఎగ్జామ్కి వెళ్ళిన ప్రతిసారి దాని ఎదురునే ఉంటాయి హాస్టల్స్, ప్రతిసారి 6000 తీసుకుంటారు. ఇదేంటమ్మా, అవును. క్యాపిటల్ లో లేకపోతే భాగ్యనగరం హైదరాబాద్ లోనే 4500 తీసుకుంటారు, మీరేంటి 6000 అంటే? మాకు వాటర్ దొరకవండి, ఎగ్జాక్ట్లీ. మాకు వాటర్ దొరకవు, మేము ట్యాంకర్లను తెచ్చుకోవాలి, సో మాకు రేట్ ఇంతే ఉంటది అని అన్నారు. అరే మమ్మల్ని పోషించడానికే బయట నుంచి గెస్ట్ గా వచ్చిన 10 మందిని, 10 రోజులు ఉండే వాళ్ళని పోషించడానికే వాటర్ కన్స్యూమేట్ అవుతుంటే, అచ్చంగా దిగిపోయే కంపెనీలకి ఎంత వాటర్ కన్స్యూమేట్ అవుతుందండి? అవును. అందులోనూ దేశ విదేశాలలో ప్రతి ఒక్కరూ ఉండగలిగినటువంటి ఒక నగరం ఏదన్నా ఉంటే అది వైజాగ్ అండి. వైజాగ్ మేబీ మాత్రం. ఆన్ షిప్యార్డ్, డాక్యార్డ్, లేకపోతే సైనిక్, వీటన్నిటికీ ఉంటది కదా. సో అటువంటి ఏరియాని ఈ రోజు కలుషితం చేసేస్తున్నామేమో. ఎందుకంటే రామానాయుడు స్టూడియో కానీ, లేకపోతే సాఫ్ట్‌వేర్ కంపెనీలు కానీ మొట్టమొదట అడుగు పెట్టింది విజయవాడలో కాదండి, వైజాగ్ లోనే. రైట్. వైజాగ్ లోనే. సో అటువంటి ఏరియా డిమాండ్, డిమాండ్ ఉంది. గూగుల్ డేటా సెంటర్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు స్థలాన్ని. మనం అవును. వృధాగా దారిపోయినట్ల అంటే, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. మన పిల్లల డిమాండ్ మనకుంది, వాళ్ళే వస్తారు, వాళ్ళే కట్నం ఇస్తారు అనే రైట్. పరిస్థితి అండి.
సో రైట్. పైసాకి పిల్లలకి ఇచ్చేసామనేటటువంటి నాయకుల కంటే ఆ డబ్బులు తీసుకొని గూగుల్ డేటా సెంటర్ పిచ్చయ్య గారు చాలా డబ్బున్న వాళ్ళు కదా, చాలా ట్యాక్స్ కడతారు, మనకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు కనుక ఖజానా వేసుకుంటే మనం పీపీఈ పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేసుకొని ధర్మాసుపత్రులు చేసేసుకునే అవకాశం ఉంటుంది. ఉమ్. ఇదే కదా ఖజానాని నింపే డబ్బు. సో వృధాగా అలా ఇచ్చేయకూడదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి అవసరం ఉంది, రైట్. మనం అవకాశం ఇస్తున్నాం. ఎన్నో దేశాలు రిజెక్ట్ చేసిన దాన్ని మనం యాక్సెప్ట్ చేసినాం. ఎన్నో రాష్ట్రాలు వద్దని తరిమేసిన గూగుల్ డేటా సెంటర్ ని మనం తెచ్చుకుంటున్నాం. గతంలో కూడానండి జగన్ గారు దీంట్లో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేశారండి. గూగుల్ డేటా సెంటర్ తెచ్చుకోవడం కాదు, దీనికి సంబంధించి 16,000 నుంచి 20,000 ఉద్యోగాలు కల్పిస్తానంటేనే మీకు పర్మిషన్ ఇస్తాను ఉమ్. అంటూ ఆ ఎంఓయు కూడా చాలా నెలలు డిలే అయిందండి. అమర్నాథ్ గారికి తెలుసు ఆ విషయం. చాలా అవును. డిలే అయింది. అరే వచ్చిన దాన్ని ఏంటి మళ్ళీ జగన్ గారు ఆపేస్తున్నారు అంటే, కాదు కాదు, ఎందుకు అది 200 300 ఎవరికి ఉపయోగపడతాయి? ఆ దేశం వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు చేస్తారు కానీ మన బిడ్డలకు అంత ఉండదు. సో ఖచ్చితంగా మంచి డేటా సెంటర్ ని, లేకపోతే డెవలపింగ్ సెంటర్ ని ఇక్కడే పెట్టాలి. ఎందుకంటే ఉమ్. డేటా సెంటర్ ఇక్కడ పెడుతున్నారు, డెవలపింగ్ సెంటర్ కర్ణాటకలో పెట్టుకుంటారంట. అదేంటది? అవును. డెవలపింగ్ సెంటర్ పెడితేనే మనకి ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్ లో ఆ సబ్జెక్ట్ అవగాహన మనకు ఉండదు. సో 16,000 నుంచి 20,000 ఉద్యోగాలు కల్పించాలంటూ డిమాండ్ తో ఒక ఎంఓయు చేసుకున్నారండి. అది ఆదాని గ్రూప్ తో. ఇప్పుడు ఇది ఆదాని గ్రూపా లేకపోతే సుందర్ పిచ్చయ్య గారి ఆధ్వర్యంలో నడుస్తున్న గూగుల్ అనేది చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు అంటే పబ్లిక్ డొమైన్ లో వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది. అంటే ఉమ్. ఆదాని గ్రూప్ తెచ్చింది జగన్ గారు అయితే, గూగుల్ గారిని తెచ్చింది లోకేష్ గారు. ఆయనే నవగళ యువగళ నాయకుడు అంటూ వీళ్ళు జాకీలేసి లేపుతుంటే, గతంలో ఆదాని గ్రూప్ తో మనం పెట్టుకున్నటువంటి ఎంఓయు, అప్పుడు జగన్ గారు అడిగినటువంటి డిమాండ్ 200 300 ఉద్యోగాలకి అంత భూమి మేమివ్వం, 16,000 నుంచి 20,000 ఉద్యోగాలు కల్పిస్తామని మీరు డిమాండ్ గా ఎంఓయులో రాసిస్తేనే యాక్సెప్ట్ చేస్తాము అంటే, దగ్గర రైట్. దగ్గర రైట్. 8 నెలలు ఎంఓయు డిలేడ్ అయిందండి. దాని గురించి మనం ప్రస్తావించుకోవాలి. ఎనీవే ప్రజలకు ఉపాధి కల్పించాలి, ప్రజలకు ఉపయోగపడాలి. అదే రకంగా ఈ ఏదైతే జనరేట్ చేస్తున్న విపరీతమైన హీట్ ని సముద్రం గ్రహించగలుగుతుంది. అదే మాదిరిగా వాటర్ కన్స్యూమేట్ అవుతుంది. ఆ రైట్. తర్వాత కరెంట్ కన్స్యూమేట్ అవుతుంది. పర్యావరణాన్ని కొద్ది గొప్ప పొల్యూషన్ జనరేట్ చేసే దాంట్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కరెంట్ ఇప్పటికే బాగా పెరిగిపోయింది, కరెంట్ రేట్లు, మీటర్ రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి. సో ఇంకా కూడా ఇక్కడ ఎక్కువ పవర్ ఇది కన్స్యూమేట్ చేసింది అనుకోండి, వైజాగ్ లో యూనిట్ ధర పెరిగిపోయే అవకాశం ఉంటుందేమో. రైట్. రైట్. సో ఎనీవే మంచి అవకాశం రాష్ట్రానికి. అందున మన రాష్ట్రంలో వైజాగ్ నగరానికి తీసుకొచ్చినటువంటి నాయకులకి ఎవరికైనా కానీ గొప్ప విషయమేనండి. కానీ గతంలో జగన్ గారు మాట్లాడింది ఒకటి విన్నాను సార్, అదొకటి ప్లే చేయాల్సి ఉంటుంది మనము. ఆయన ఏమన్నారంటే, ఇది ఇక్కడికి రావడానికి గల కారణం, దీంట్లో ఎంతో కష్టపడి ఆదాని గ్రూప్ వారు ఇచ్చినటువంటి అవకాశం, అదే మాదిరిగా సింగపూర్ గ్రూప్ వారు ఇచ్చినటువంటి అవకాశం, అదే మాదిరిగా సెంట్రల్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం అంటూ ప్రతి ఒక్కరిని పొగిడినారండి. వీరు మాత్రం ఒక్క లోకేష్ గారే గూగుల్ పిచ్చయ్య గారిని అక్కడ ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చి కూర్చొని ఎంఓయూ చూసుకొని వెళ్ళిపోయారు. అది ఒక్క లోకేష్ గారి వల్లే సాధ్యం అవుతుంది అని అలా జాకీలేసి లేపేస్తుంటే, ఇది ఇక్కడికి రావడానికి గల కారణములైనటువంటి సింగపూర్ వారికి కూడా ధన్యవాదాలు చెప్పినటువంటి వ్యక్తులు ఎక్కడ? నేను ఒక్కడనే తెచ్చేసినాను, క్రెడిట్ ఉమ్. మొత్తం నాకే అంటున్నారా? క్రెడిట్ చోరీ చేస్తున్నారా అనేది ఇక రాష్ట్ర ప్రజల విజ్ఞప్తికి వదిలేయాలండి. రైట్ మేడం, థ్యాంక్ యూ.